అధికార పార్టీ నేత ఇలా చెప్తే అలా పనైపోవాలి. కానీ ఆ జిల్లాలో మాత్రం పరిస్థితి అలా లేదట. మంత్రులు ఎమ్మెల్యేల ఆదేశాల్ని కూడా ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు కొన్నిసార్లు ప్రతిపక్ష నేతల మాటే చెల్లుబాటు అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. గత సర్కారు హయాంలో ఎమ్మెల్యే చెప్తే అయినా పనులు, కానీ ఇప్పుడు 4 సార్లు మంత్రి ఫోన్ చేసినా అవ్వట్లేదట. గత ప్రభుత్వంలో గప్చుప్ మనకుండా పనిచేసిన అధికారులు ఇప్పుడు హస్తం పార్టీ నేతల్ని పట్టించుకోవట్లేదట. ఇంతకు ఇదంతా ఎక్కడ? ఆఫీసర్లకు అధికార పార్టీ నేతలకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? కరీంనగర్ జిల్లాలో ఆఫీసర్స్ వర్సెస్ పొలిటీషియన్స్. అధికార పార్టీ నేతల మాట చెల్లుబాటు కావట్లేదా? స్వయంగా మంత్రులే ఫోన్ చేసి చెప్పినా పనులు కావట్లేదా? జిల్లాలో ఇంకా బీఆర్ఎస్ నేతల మాటే చెల్లుబాటు అవుతుందా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా పనిచేశారు. అప్పటి ఎమ్మెల్యేలు మంత్రుల మాట జవదాటకుండా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. అయితే ప్రభుత్వం మారినా ఇప్పటికీ కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో సిరిసిల్ల, కోరుట్ల, హుజూరాబాద్ మినహాయిస్తే మిగతా చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ కాంగ్రెస్ తోనే దోస్తీ చేస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్గా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ, కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రి బండి సంజయ్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే అధికార పార్టీ బలం ఎక్కువగానే ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పిన మాటే చెల్లుబాటవుతుందనే మాట వినిపిస్తుంది. స్వయంగా జిల్లా కలెక్టర్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను లైట్ తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా పని కోసం ప్రజలు, ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరకు వెళ్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వెళ్లి కలవండి, పనైపోతుందని చెప్తున్నారు. తీరా అధికారి దగ్గరికి వెళ్తే తప్ప జనాలకు అధికార పార్టీ నేతల పతారే ఏంటో తెలియట్లేదట. సమస్య ఏదైనా పెండింగ్ లో పెట్టేస్తున్నారట. చేద్దాం చూద్దాం అంటూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారట. రాష్ట్రంలోనే పవర్ఫుల్ మినిస్టర్ చెప్పినా సొంత జిల్లాలో పనులు కావడం లేదట. మంత్రి ఫోన్ చేయడం, జనాలు వెళ్లి కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగడమే సరిపోతుందట. సంబంధిత శాఖ మంత్రి ఫోన్లు చేసినా పనులు కావడం లేదట. ఎమ్మెల్యేలు, మంత్రులు 100 ఫోన్లు చేస్తారు. అవన్నీ చేస్తామా అనేది ఓ కలెక్టర్ గారి నోటి వెంట వచ్చిన మాటగా జిల్లాలో చర్చ జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ఉన్నప్పుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ ఇష్యూ నడిచింది. చివరకు విప్ ఆది శ్రీనివాస్ సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. ఇక కరీంనగర్ జిల్లా అధికారులు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు తమ నాయకత్వానికి మొరపెట్టుకున్నారట. మనం పవర్లో ఉన్నామో లేదా ప్రతిపక్షంలో ఉన్నామో తెలియట్లేదని అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారట. అధికార పార్టీకి ఎందుకు అధికార యంత్రాంగం అనుకూలంగా వ్యవహరించడం లేదనే అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రతి శాఖలో ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. రివ్యూ మీటింగుల్లో శాఖల తప్పిదాలను కడిగిపడేసేవారు. తప్పు జరిగితే అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చేవారు. ఇలాంటి చర్యలతో అధికారుల్లో సహజంగానే భయం ఉండేది అంటున్నారు. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకునేవారేమో కానీ ఎమ్మెల్యే ఫోన్ చేసిన చిటికెలో పనులయ్యేవట. ప్రస్తుతం పెద్దగా సమీక్షలు లేకపోవడం, ఒకవేళ రివ్యూ మీటింగ్ పెట్టినా మమా అనిపిస్తున్నారట. నామమాత్రపు సమీక్షలతో కలెక్టర్లు ఇచ్చిందే ఫైనల్ రిపోర్ట్ అన్నట్లుగా ఉందట పరిస్థితి. కేవలం పోలీస్ పోస్టింగుల విషయంలో మాత్రమే మంత్రులు, ఎమ్మెల్యేల మాట చెల్లుబాటవుతుందట.
ఆ శాఖ అధికారులే అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నారట. ఇదిలా ఉంటే కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లీకులిస్తున్న చర్చ లేకపోలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై బహిరంగ ఆరోపణలు చేయడానికి కోవర్ట్ పోలీసులే కారణమంటూ ఓవర్గం అధికారుల్లో చర్చ సాగుతోంది. ఏదైనా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెప్తే అయిన పనులు ఈ ప్రభుత్వంలో మంత్రి ఆదేశించినా పూర్తి కావడం లేదన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్ అంటున్నారు. మరి అధికార పార్టీ నేతలు అలర్ట్ అయి ఇప్పటికైనా శాఖల మీద పాలనా వ్యవహారాలపై పట్టు పెంచుకుని పై చెయ్యి సాధిస్తారో లేక ఎప్పటిలాగే మాట చెల్లుబాటు కాక అసంతృప్తితో రగిలిపోతారో చూడాలి మరి.